తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అసెంబ్లీకి కేసీఆర్ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారని విమర్శించారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. కేసీఆర్ ని ప్రతిపక్ష హోదా కేసీఆర్ కి ఎందుకంటూ ఆయన నిలదీశారు కూడా. వస్తుండు కేసీఆర్ ఏం చేసిండు? హాజరు ఇచ్చి అటెండెన్స్ ఇచ్చిపోయిండు. అది కూడా ఆయన నెల జీతానికి ఆయన సభ్యత్వాన్ని కాపాడుకోవడం కోసం ఫామ్ హౌస్ నుంచి వీరుడు బయలుదేరి ఒక్క నిమిషం కూర్చున్నాడు, లేచి వెళ్ళిపోయిండు. చనిపోయిన వారికి గతంలో రాష్ట్రాలకు సేవ చేసిన వాళ్ళకు కూడా నివాళులర్పేయని దౌర్భాగ్య స్థితిలో ఇవాళ ప్రతిపక్ష నాయకుడు అంటే మరి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిరు, ప్రతిపక్ష హోదా మెయింటైన్ చేయలేని మీరు మరి మీ భావనం మీ బామ్మడితో ప్రతిపక్ష హోదా తీసుకొని ఆ చర్చలకు మీరైనా రండి. భవిష్యాన్ని అర్థం చేయాలని అనుకుంటున్నా. ఇక 2 తారీఖు నుంచి అయితే వచ్చేటట్టు లేడు. సీఎం రేవంత్ హుందాగా వ్యవహరించి కేసీఆర్ ని స్వయంగా పలకరించారన్నారు విప్ బీర్లా ఐలయ్య. ప్రజాపాలనకు ఇదే నిదర్శనమన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయనను పలకరించి వచ్చిందంటే ఈ తెలంగాణలో ఎంత హుందాగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. సభలో కూడా ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి అక్కడ కేసీఆర్ను మందలిచ్చి రావడం, ఇది తెలంగాణ సాంప్రదాయం, ఇది తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన. దానికి నిదర్శనమే ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఇవాళ కేసీఆర్ను మందలిచ్చారు. కనీసం అధ్యక్ష అని అనడానికి నోర్రాని ఇలా కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఎందుకు, అసలు నీకు ఆ సభ్యత్వం ఎందుకు అని చెప్పి మేము తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాం. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.